చాలా రోజుల తర్వాత మన తెలుగు స్టేట్స్ లో ఒక బాలీవుడ్ సినిమాకి రికార్డు స్థాయిలో బెనిఫిట్ షోలు అయితే పడబోతున్నాయి. దానికి కారణం ఎవరంటే మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. నేను ఎంత కాన్ఫిడెంట్ గా మన తెలుగు స్టేట్స్ లో వార్ 2 సినిమాకి బెనిఫిట్ షోలు పడతాయని ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమాని మన తెలుగు స్టేట్స్ లో కొన్నది ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అనమాట. సేమ్ ఇదే విషయాన్ని ఆయన ఇందాక అఫీషియల్ గా ఒక స్పెషల్ వీడియో అయితే వేసి ఆయన అయితే చెప్పాడు. ముచ్చటగా మూడోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో ఆయన అయితే కొలాబరేట్ అయితే అవుతున్నాడు. గతంలో అరవింద సమేతకి ఆయనే డైరెక్ట్ ప్రొడ్యూసర్ అనమాట. దాని తర్వాత దేవరా సినిమాకి సంబంధించిన తెలుగు స్టేట్స్ యొక్క రైట్స్ అయితే ఆయన అయితే కొన్నాడు. మళ్ళీ ఇప్పుడు వార్ 2 సినిమాకి సంబంధించిన తెలుగు స్టేట్స్ యొక్క రైట్స్ అయితే ఆయన అయితే కొన్నాడు. మన తెలుగు స్టేట్స్ లో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ రైట్సే కాదనమాట, హిందీ తమిళ్ లాంగ్వేజెస్ యొక్క రైట్స్ కూడా ఆయన దగ్గరే ఉండబోతున్నాయి. ఈ విధంగా నాగవంశీ గారు సినిమాని కొన్నారంటే ఆ సినిమాకి బెనిఫిట్ షోల విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదనమాట. ఆయన ప్రతి సినిమా కూడా మీరు కావాలంటే చూసుకోండి, మొన్న రిలీజ్ అయిన ఈవెన్ మ్యాడ్ స్క్వేర్ సినిమాని కూడా ఆయన ఏ రేంజ్ లో ప్రమోట్ చేసుకున్నాడు. నిజంగా నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నాగవంశీ గారు నిజంగా ఎన్టీఆర్ గారికి ఇంత పెద్ద ఫ్యానా అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే దేవరా కావచ్చు, అరవింద సమేత కావచ్చు, ఇప్పుడు వార్ 2 కావచ్చు, ఈ 3 సినిమాల ద్వారా 3 సార్లు అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో ఆయన అయితే కొలాబరేట్ అయ్యాడు. ఇంక ఈ మూడింటితో పాటు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో 2 భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ అయితే ఈయనైతే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఒకదానికేమో డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, ఇంకో దానికేమో డైరెక్టర్ మన నెల్సన్ గారు అనమాట, జైలర్ సినిమా డైరెక్టర్. ఈ విధంగా ఆయన ఫ్యానిజం చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఆగస్టు 14 ఒక రకమైన మాస్ విధ్వంసాన్ని అయితే మనం అయితే చూడబోతున్నాం. ఉదయం 5 గంటల నుంచే షోలు అయితే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా రాబోయే రోజుల్లో సినిమాకి హైప్ పెరిగితే 1 AM షోలు కూడా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో అయితే మాట్లాడుకుంటాం. మరి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్